మంచిది ప్రియులారా. మరి ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. ఏమండి, దేవాది దేవుడు మనకి తన ప్రవక్తల ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే, చాలా కాలము క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. ఏమంటున్నారు? ఎందుకంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంత చక్కగా ఉందండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ అనేది ఒకటనుకుంటే, విడువక అంటే విడిచిపెట్టకుండా మన ఎడల ఆయన ఏం చూపిస్తున్నారయ్యా అంటే కృప. కృప అనగా అంటే కృప అంటే ఏంటి? ఇంతకీ మనం పొందటానికి అర్హత లేనప్పటికీ మన ఎడల చూపించేదే కృప. మనం దానికి ఎలిజిబుల్ కాదండి. నెలంతా పనిచేస్తేనే శాలరీ తీసుకోవడానికి ఎలిజిబుల్. మరి నెలంతా పని చేయకపోతే ఎలిజిబుల్ కాదు. మనం ఏమీ చేయనప్పటికీ, మన ద్వారా ఏమి ఉపయోగం లేనప్పటికీ, నీ ద్వారా నా ద్వారా దేవునికి ఏం ఉపయోగం ఉందండి? కోడి కూర పెడదామా? లేదా మటన్ కూర పెడదామా? ఆయన అంటారు అప్పుడు, కొండల మీద ఉన్నటువంటి పశువులు, వేలాది దూడలు, సర్వ లోకము పరిపూర్ణత మొత్తం నాదే కదా అంటున్నారండి ఆయన. అప్పుడు మరి దేవుని యొక్క మందలో ఉన్నటువంటి ఒక పొట్టేలు తీసుకొచ్చి, దేవుని యొక్క వస్తువుల్లో ఉన్నటువంటి, దేవుని యొక్క ఆస్తిలో ఉన్నటువంటి ఒక కోడి తీసుకొచ్చి మళ్ళీ ఆయనకే కోడి కూర పెట్టేసి, ప్రభువా నీ కొరకు నేను కోడి కూర పెట్టానయ్యా అంటే ఏం ఉపయోగం అండి? కొంతమంది చూడండి, చాలా విచిత్రంగా కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ప్రభువా నాకు కనుక ఇది జరిగితే ఒక మేకపోతుని వేస్తానయ్యా అంటుంటారు. ఒక మేకపోతే ఏంటి? లేదంటే ఒక ఏది నువ్వేమిస్తావు? ఇంతకీ గొర్రెలు, మేకలు, ఎద్దులు అన్నీ ఆయనవే, మొత్తం సర్వస్వం ఆయనే. ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు ఆయనకి ఇవ్వడం అనేది ఉంటుంది చూసావా? అది చాలా ఆశ్చర్యం. అంటే ఇప్పుడు దేవుడు నువ్వు ఇచ్చే మేకపోతుకి ఆశపడి ఆయన చేయాలా? కాదండి. అంటున్నారు, ఇదిగో విడువక నువ్వు కోడి కూర వేస్తావనో, మేక కూర వేస్తావనో, లేదంటే ఒక 1,00,000 రూపాయలు, 2 లక్షలు వీటి నిమిత్తం ఆశించి చేయట్లేదని నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా వాటి నిమిత్తం ఎక్స్పెక్ట్ చేసి చేసేవాడైతే, తల్లి గర్భంలో నలుసుగా ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ఏం చేసావని నిన్ను తల్లి గర్భంలో నిన్ను సృజించాడు? నువ్వు ఆయనకి ఏం చేసావని తల్లి గర్భంలో నిన్ను నిర్మించారు? నువ్వు ఏం చేసావని నీ నిమిత్తము ఈ పెద్ద ప్రపంచాన్ని చేశారు, ఎంత పెద్ద లోకాన్ని చేశారు? ఆలోచించండి. కొన్ని మాటలు మనం ఆలోచిస్తానండి, నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనం ఆలోచించలేదు కనుక ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. యెషయా గ్రంథంలో ఒక సందర్భాన్ని చూద్దాం. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం మనం చూస్తే 15 మనం చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ప్రశ్న అండి. అసలు ఎక్కడైనా కానీ ఇలాంటివి జరుగుద్దా? ఎక్కడైనా కానీ జరుగుద్దా? స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి ఎందుకు ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, 9 నెలలు మోసి, 9 నెలలండి, మళ్ళీ ఆ బిడ్డ క్షేమంగా భూమి మీదకి రావాలంటే సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి, ప్రెజర్స్ తీసుకోకూడదు, టెన్షన్స్ తీసుకోకూడదు, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, పనులు చేయకూడదు, ఎక్కువసేపు నిద్రపోవాలి. ఎక్కువసేపు నిద్రపోవడం కూడా కష్టమేనంటే కష్టమే. ఎందుకంటే ఎవరైతే దేవుని కొరకు లేదంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నిద్రపోమంటే కోపం వచ్చిందండి. ఎక్కువసేపు నిద్రపోవాలి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ. ఇన్ని బాధలు పడి, ఇన్ని కష్టాలు పడి మోసి కనిన తర్వాత ఆ బిడ్డ మర్చిపోతారా అంటే, ఉన్నారు కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడ
ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నారులేండి. పుట్టినటువంటి బిడ్డ ఆడబిడ్డ అని చెప్పేసి రైల్వే ట్రాక్‌ల మీద ఏసేవాళ్ళు, చెత్త కుండీల్లో ఏసేవాళ్ళు, హాస్పిటల్స్ నుంచి కిందకి ఇసిరేసేవాళ్ళు. తర్వాత తెలియకుండా సైలెంట్‌గా జంప్ అయ్యి పారిపోయేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అబ్బో! చాలామందున్నారు. 3000కి అమ్ముకున్నోళ్ళు, 4000కి అమ్ముకున్నోళ్ళు. కొంతమంది తండ్రులైతే బిర్యానీ ప్యాకెట్‌కి సారా మందు కోసం చిన్న బిడ్డని అమ్ముకున్నోళ్ళు ఉన్నారండి చాలామంది. నేను చిన్నప్పుడు చూసానండి ఒక అతన్ని. ఒక ఆంటీ గారికి పిల్లలు లేక బాధపడుతూ ఉంటే, ఆంటీ గారు మాకు అమ్మాయి ఉన్నా గానీ మేము పెంచుకుంటామని ఆమె అందరికి చెప్తా ఉంటే, ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక అతనండి రూ. 500 బిర్యానీ ప్యాకెటను మందు కొనిచ్చి తీసుకెళ్ళిపోనన్నారండి అంతే. చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. అంటే ఆడబిడ్డ అంటే అంత చులకనంటే ఉన్నారు. చూసేవాళ్ళున్నారు. ఆడబిడ్డని బంగారంలా చూసుకునేవాళ్ళు ఉన్నారు. అంటే ఇందులోనే మనకి పనికిమాలినోళ్ళున్నారు, పనికొచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుడికి ఉపయోగపడే వాళ్ళున్నారు, ఉపయోగపడినటువంటి వాళ్ళున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి నిన్ను కూడా నీ విషయంలో కూడా నీ తల్లిదండ్రులకి అలాంటి ఆలోచన రాకుండా దేవుడు ఎంత చక్కగా కాపాడారో చూసారా? దేవుడు అంటున్నారు, స్త్రీ తన గర్భమున అంటే 9 నెలలు మోసింది కదా! 9 నెలలు మోసి కన్నటువంటి ఆమె తన చంటి బిడ్డను మర్చిపోతారండి. ఎందుకంటే అంత అల్లారు ముద్దుగా చూసుకుంటారండి. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారండి. ఎందుకంటే 9 నెలల్లో మోసారు గనక. వారైనా మర్చిపోతారేమో కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా మర్చిపోతారండి. ప్రతి తల్లి కూడా మర్చిపోతారండి. ఎప్పుడో తెలుసా? నిద్రపోయినప్పుడు. నిద్రలో నా బిడ్డను బాగా చూసుకోవాలనే ఆలోచనలతో నిద్రపోతారు కానీ, నిద్రపోయిన తర్వాత దేని గురించి ఆలోచిస్తామండి? దేని గురించి ఆలోచించగలమండి మనం? నిద్రాహారాలు మానేసి కూర్చొని మరి ఒక మహా అయితే ఒక వారం, 2 వారాలు, నెలలో సరే నెలంతా నువ్వు నిద్రాహారాలు మానేసి కూర్చున్నా, నిద్ర మానేసుకుని నువ్వు కూర్చున్నా కానీ, ఆ కునుకు వేసే టైంలోనే కానీ మర్చిపోతావుగా. ఆళ్ళైనా మర్చిపోతారేమో కానీ, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం చక్కటి మాట అండి. మరొక సందర్భం మనం చూస్తే 121వ కీర్తనలో 4వ వచనం మనం చూడొచ్చండి. దేవుడే నిన్ను కాపాడువాడు. చూడండి, దేవుడే నిన్ను కాపాడువాడు, ఆయన కునుకడు, నిద్రపోడు. వాళ్ళైనా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను మోసారయ్యా అంతేనో. 9 నెలలు నిన్ను మోసారంతే. కానీ 9 నెలలు మోసినటువంటి ఆ కాలంలో నీకొక ఆకారాన్ని సృష్టించింది ఎవరో తెలుసా? ఈ కన్ను ఎలా ఉండాలి, ఈ ముక్కు ఎలా ఉండాలి, ఈ కాలు ఎలా రావాలి, ఇదిగో హార్ట్‌కి ఇంత బ్లడ్ సప్లై అవ్వాలి, ఇదిగో లోపల ఇగో జుట్టు ఇలా రావాలి, చిటికెన వేలు యొక్క గోరు దగ్గర నుంచి తలలో ఉన్నటువంటి నరాల వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి ఒక్క సెల్ జాగ్రత్తగా సెల్ డివిజన్ అయ్యేలా చేసి, కావాల్సిన బ్లడ్ సప్లై చేసి, లోపల ఉమ్ము నీరు తాగకుండా హెల్ప్ చేసి, అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ భూమి మీద రావటానికి నీకు సహాయం చేసింది. భూమి మీద వచ్చాక కూడా సహాయం చేసేది ఎవరో తెలుసా? దేవుడేనండి. కావాలంటే మీరు చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం మనం చూస్తే కనుక ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, చూసారా చక్కగా ఉంది, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైనటువంటి దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎంత చక్కని మాట అండి. నిన్ను సృష్టించింది ఆయనే, గర్భంలో నిన్ను నిర్మించింది ఆయనే, ఈ భూమి మీదకి రావడానికి సహాయం చేసింది ఆయనే, భూమి మీదకి వచ్చాక సహాయం చేసేది కూడా ఆయనే. తన యొక్క కృపను నువ్వు ఏం చేసావని, తల్లి గర్భంలో దేవునికి ఏం చేసావని నీకు అంత సెక్యూరిటీ ఆయనకి కల్పించాలి చెప్పండి. వై? మనం ఏం చేసాం దేవుడి కోసం? మనం ఏం చేసాం? ఏం చేయలేదండి. ఏదో నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి కదా ఆయన అనేది ఒకటే మాట అండి, నేను పరిశుద్ధున్నే ఉన్నాను కాబట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండు. అది దేనికోసం? ఆయన కోసమా? అది కూడా మళ్ళీ నీ కోసం. ఎందుకంటే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం, దేవునితో ఉండే గొప్ప అవకాశం, అది కూడా మళ్ళీ నీకోసమే. అన్నీ నీకోసమే. మరి ఎందుకు బ్రదర్ నా జీవితంలో కష్టాలు వస్తున్నాయి? తల్లి గర్భంలో అంత కేర్ తీసుకున్నాడు కదా, మరి ఎందుకు బ్రదర్ నా జీవితంలో ఇంకా అప్పులు ఉన్నాయి? తల్లి గర్భంలో అంత కేర్ తీసుకున్నారు కదా, మరి ఎందుకు బ్రదర్ నా జీవితంలో ఇంకా లేనిపోని
వేదనలు, రోదనలు, శోధనలు ఉన్నాయి. ఎందుకు బ్రదర్ నా జీవితంలో ఇంత జరుగుతుంటే తల్లి గర్భంలో మీరు చెప్పిన దాని ప్రకారంగా అంత కేర్ తీసుకొనుంటే, నా యొక్క ఆర్గాన్స్ అన్నీ చాలా చక్కగా డెవలప్ చేసుంటే, నన్ను బాగా క్రియేట్ చేసుంటే, నా మీద దేవునికి అంతే శ్రద్ధ ఉంటే గనక మరి నేను ప్రార్థన చేస్తే నా మాట ఎందుకు బ్రదర్ దేవుడు ఆలకించట్లేదు? నేను చేసిన ప్రార్థన ఎందుకు బ్రదర్ ఆలకించట్లేదు? నా జీవితంలో ఎందుకు బ్రదర్ ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని మనం ఒకవేళ నోరు పారేసుకునే మాటలు కనుక మనం మాట్లాడగలిగితే గనక, అలాంటి స్థితిలో ఈరోజు నీవు నేను ఉంటే గనక, నా మాట అస్సలు వినరండి దేవుడు. ఎంత ప్రార్థన చేస్తానండి, కన్నీటి ప్రార్థనతో చేస్తానండి, ఆయన దేవుడు నా మాట వినట్లేదండి, నా మనవి ఆలకించట్లేదండి, నా భర్త అలా అయిపోయారండి, నా భార్య ఎలా అయిపోయింది, నా పిల్లలు ఎలాగైపోయారండి, నా జీవితం చిన్నాభిన్నం అయిపోయిందండి, నా కుటుంబం చిన్నాచిద్రం అయిపోయింది, అసలు చెల్లాచెదరం అయిపోయిందండి, నేను నా పరిస్థితి ఏంటి బ్రదర్, ఎందుకు బ్రదర్ అలా జరుగుతుందని మీరు అడగలేనట్లయితే కనుక, సింపుల్ ఆన్సర్ మన బైబిల్ నుంచి మనం చూడొచ్చండి. అదేంటంటే యెషయా గ్రంథం మనం చూద్దాం. 59వ అధ్యాయం మనం చూస్తే కనుక దేవుని యొక్క వాక్యం ఈరోజు నీకు నాకు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, రక్షింప నేరక ఉండునట్లు దేవుని హస్తము కొరచ కాలేదు. ఇంత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ జీవితంలో వచ్చినటువంటి నలుసంత సమస్యని తీయడానికి ఆయనేమి చేతకానివాడు కాదు. ఆయన చేతులేమి కొరచకాలేదు. రక్షింప నేరక ఉండునట్లు దేవుని చేతులు కొరచకాలేదు. మీరు చూసిన తర్వాత విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు చేసే ప్రార్థన వినటానికి ఆయన చెవులేం మందంగా లేదు. మనం అనుకుంటాం ఆయన నా మాట వినట్లేదు, ఆయన జీవితంలో కార్యం చేయట్లేదు, స్వస్థత జరగట్లేదు, పనులు సఫలీకృతం అవ్వట్లేదు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షింప నేరక ఉండునట్లు ఆయన చేతులు కొరచకాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. కింద మీరు చూస్తే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఏమండి, బైబిల్ చదవండి 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 చదవండి. ఎంతమంది సేవకులు ఎన్ని రకాలుగా, ఎందుకంటే ఈ హృదయంలో వాక్యము ఉంటే పాపము చేయవండి. ఈ హృదయంలో పాపం ఉంటే వాక్యం ఎక్కదండి. నీ జీవితంలో ప్రార్థన ఉంటే పాపానికి స్థానం ఉండదండి. నీ జీవితంలో పాపం ఉంటే ప్రార్థనకి సమయం ఉండదండి. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్, ఈరోజు అది కుదరలేదండి, ఒక రాయి పడిపోయింది అంతే దేవుడికి నీకు మధ్యలో. బ్రదర్ ఏరాదు సువార్త సభ మీరేమన్నా రావాలి బ్రదర్, అది ఫ్రెండ్ వచ్చారు బ్రదర్, ఇంకొక రాయి పడిపోయింది అంతే. బ్రదర్ కనీసం ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుని బ్రదర్, మంచి కాంక్రీట్తో కూడినటువంటి సిమెంట్ పడిపోయింది అంతే, కుదరదండి. ఇలా నువ్వేం చేసావంటే, సత్క్రియ చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు, దేవుని కొరకు బ్రతికే అవకాశం నీకు వచ్చినప్పుడు, దేవుణ్ణి స్తుతించే అవకాశం నీకు వచ్చినప్పుడు, దేవుణ్ణి కీర్తించే అవకాశం నీకు వచ్చినప్పుడు, దేవుణ్ణి మహిమపరిచే గణపరిచే అవకాశాలు వచ్చినప్పుడు రాకుండా, సమయాన్ని కుదుర్చుకోకుండా ఆ పని ఈ పని అని చెప్పి, ఈ రాయి ఆ రాయి అని చెప్పి అన్ని రాళ్ళు వేసుకుని చైనా వాళ్ళంత పెద్ద గోడ కట్టుకొని, చిన్న సమస్య కదా దేవుడు ఎందుకు తీయట్లేదంటే, ఎందుకు తీయాలి, తీస్తే నువ్వు ఏం చేస్తావు, ఎగైన్ మళ్ళీ ఇంకొక చైనా వాళ్ళు కడతావు, కానీ పరిశుద్ధంగా ఉంటావా? నీకొచ్చే ఆ ఆటంకాలు, నీకొచ్చే ఆ శ్రమలు, నువ్వు వేసుకున్న ప్రతి నింద అవమానాలని దేవుడు తీసేస్తే నువ్వు మళ్ళీ ఇంకొక చైనా వాళ్ళు కట్టుకుంటావే తప్ప, నా జీవితం ఎందుకు ఇలా ఉందని చెప్పేసి, నా బ్రతుకు ఎందుకు ఇలా మారిపోయిందని చెప్పేసి పరిశుద్ధంగా ఉంటావా? లేదు బ్రదర్, ఉంటాను బ్రదర్ అంటే కనుక, ఏది ఇప్పుడు కట్టిన ఈ వాల్స్ అన్నీ తీసే చూద్దాం. మొట్టమొదటగా నీకును దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఈ గోడలన్నీ తీసేసి అప్పుడు ప్రయత్నించు. 100 సార్లు ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చేయి చాలు. 100 సార్లు నువ్వు మొరపెట్టాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చేయి చాలు. అప్పుడు జరగకపోతే అప్పుడు మాట్లాడదాం, అప్పుడు చూద్దాం. ఇంత పెద్ద గోడ నువ్వు కట్టుకొని దేవునికి నీకు మధ్యలో, నా మాట దేవుడు వినట్లేదని ఇంకొక రాయేస్తున్నావు చూసావా? ఏమండి, ఇంకొక రాయేస్తున్నావు, నా మాట దేవుడు వినట్లేదని దూషిస్తూ, దేవుని దూషిస్తూ. పిల్లరా, ఒక విషయం బాగా ఆలోచించినట్లయితే కనుక, మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అవి మనకి ఎన్నిక లేనివిగానే కనబడతాయి. ఎప్పుడో తెలుసా? నీ గురి ఈ లోకం మీద కాకుండా
పరలోకం మీద యేసుక్రీస్తు వారి వైపు ఉంటే గనక. అలా కాకుండా మన గురి ఈ లోకం మీద ఉంటే గనక గోడలు కట్టుకుంటూ వెళ్తామండి. నీకును దేవునికి మధ్యన అడ్డుగోడగా నిలిచెను. ఆ ప్రేమను మనం ఎప్పుడు కోల్పోతామంటే, పరిశుద్ధంగా ఉండమని చెప్పిన దేవుడు పరిశుద్ధంగా ఉండటానికి సమస్తం చేశారండి. అన్నీ చేశారు మన కొరకు. ఆఖరికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తాన్ని కూడా మన కొరకు ఇచ్చేశారు. ఇంక ఇవ్వటానికి ఇంకేం లేదు. అన్నీ ఇచ్చేశారు ఆయన. ఇక మనం ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి కానీ, ప్రార్థనలో అనేక రకాల పనులన్నీ చేస్తూ ఉంటామండి. ఉండేదే వారం. ఆ వారంలో ఒకరోజు, వారానికి ఒకసారి, ఒక్కసారి ఆ ఒకరోజు కూడా పరిపూర్ణంగా ఏముండవు. 3 గంటలు, ఆ 3 గంటల మందిరంలో కూర్చొని మళ్ళీ 3000 టాస్కులు చేస్తూ ఉంటాం మళ్ళీ మనం. ఇంకెలాగండి మనం దేవుడితో ఒక అంటు కట్టబడేది? దేవునికి మనం అంటు కట్టబడి ఉండాలి. అంటు కట్టబడి లేకుండా మధ్యలో అడ్డుగోడ తీసుకొస్తున్నామంటే ఇంకెట్లా? అసలు ఆలోచించండి. కనుక పరిస్థితులు బాగున్నప్పుడు పరసంబంధమైన వాటిని మనం అనేకమైన పనులు చేసి దేవునితో అంటు కట్టబడాలి కానీ, పరిస్థితులు బాగున్నప్పుడు అంటు కట్టబట్టం మానేసి అడ్డుగాడ కట్టుకుంటూ వెళ్ళిపోతే మన జీవితంలో సమస్యలు కాకుండా ఇంకేం వస్తాయి మీరు చెప్పండి? సమాధానం ఎలా వచ్చుద్ది అనుకుంటున్నారు? కనుక సమాధానం మనలో రావాలంటే, ప్రభు యొక్క కృప మనలో ఇంకా నిలకడగా నిలబడాలంటే, ఆ కృప యందు మనం స్థిరంగా ఉండాలంటే, ఆ కృపను దుర్వినియోగం చేసుకోకుండా దేవుని చిత్త ప్రకారంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ మాటలు మీ అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, పరిశుద్ధ మహోన్నత అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ తండ్రి, మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి దేవా. ఆర్థిక మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో స్థిరంగా నిలబెట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క సన్నిధిలో ప్రభువా అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకు కొనసాగే ప్రయత్నాన్ని మా తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి మీలో అంటుకట్టబడే విధంగా నడుచుకుంటూ తండ్రి, మీకును వారికి నీ మధ్య మా తండ్రి అడ్డుగోడ నిలుపుకోకుండా స్థిరంగా నిలబట్టుకు సహాయం చేయండి తండ్రి. మీరు సెలవిస్తున్నారు ప్రభువా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి మీరు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ మహిమను, మీ కృపను, మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క సన్నిధిని మా తండ్రి అంటుకట్టబడి వాటిలో వర్ధిల్లుచ్చు మీ కొరకు నమ్మకంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని, ఈ పరిచర్యలు ప్రభువా కొరతగా ఉన్న ప్రతి ఒక్కదాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కృపలో నిలవబెట్టండి దేవా తండ్రి. ప్రతి ఒక్కటి తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా మేము చేస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి, ఈ పరిచర్యకు సహకాలం నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క పరిచర్యకు తండ్రి సంపూర్ణ సేవకు వచ్చినటువంటి ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి, ఇంకా అనేకమైన కార్యక్రమాలు ప్రభా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా చేయుటకు సహాయం చేయమని తండ్రి, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.